బట్ చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాన్న ఎందుకు నా పేరు అలా పెట్టుకున్నారు? మన కమ్యూనిటీలో కూడా ఎస్తర్ అని ప్రొనౌన్స్ చేయడానికి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కష్టం. సో నాకు పేరు పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పారంట, ఎందుకు ఈ కాంప్లికేటెడ్ పేర్లన్నీ, ఏదో ఒక సింపుల్గా పెట్టొచ్చు కదా, క్యారల్ అలా గ్లోరియో అలా ఏదో ఒకటి పెట్టొచ్చు కదా అని చెప్తే, నా పేరు ఊరికి పెట్టింది కాదు. మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్పేవారు. మా అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బైబిల్ చదవటం మొదలు పెట్టారంట. బికాస్ ఎనీవేస్ వి లిసన్, మన చర్చ్కి వెళ్ళినప్పుడు ప్రతి సండే ఎప్పుడు వెళ్ళినా రీడింగ్స్ అనేది వింటూనే ఉంటాము, చదువుతూనే ఉంటాము. బట్ షీ వాజ్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ఇట్ దట్ ఓకే, వెన్ ఐఎమ్ క్యారింగ్ మై చైల్డ్ ఐ వాంట్ టు రీడ్ సంథింగ్ నైస్, ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ కామ్. అదొక మైండ్ సెట్ తో షీ స్టార్టెడ్ రీడింగ్ ద బైబిల్. సో టోటలీ షీ రెడ్ ఇట్ ట్వైస్, 2 times ఫుల్ బైబిల్ ని చదివేసింది మా మమ్మీ. అలా చదివేటప్పుడు ప్రతిసారి ఎస్తర్ అనేది ఒక చాప్టర్ ఓల్డ్ టెస్టమెంట్ లో. జూస్ కూడా ఇదే, జూస్, ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ హ్యావ్ ద సేమ్ హిస్టరీ కదా, ద ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ ద సేమ్. ఈవెన్ జూస్ ట్రీట్ హర్ యాజ్ అ సెమీ గాడెస్, అంటే ఇప్పుడు కూడా ఆమె టోమ్ ఉంది. ఎస్, ఎస్తర్ అనే క్వీన్, ఎస్, షీ వాజ్ అ క్వీన్. హర్ టోమ్ ఇస్ స్టిల్ వర్షిప్డ్ యాజ్ అ సెమీ గాడెస్ ఫర్ ఈవెన్ ద జూస్, బికాస్ షీ వాజ్ నోన్ బోత్ ఫర్ హర్ బ్యూటీ అండ్ విజ్డమ్. చాలా అందంగా ఉండడం వల్ల క్వీన్ అవుతుంది, కానీ క్వీన్ అయ్యేటప్పుడు విజ్డమ్ వల్ల ఒక మొత్తం జనాంగం, అంటే జ్యూస్ అనే వాళ్ళు ఈ రోజు వరల్డ్ లో ఉంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఫస్ట్ వాళ్ళని మొత్తానికి చంపేయాలి అలాంటి ఒక రూల్ వచ్చేటప్పుడు షీ స్టూడ్ ఫర్ దెమ్ అండ్ షీ సేవ్డ్ దెమ్ విత్ హర్ విజ్డమ్. బికాస్ ఇప్పుడే విమెన్ కి ఇంకా ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ లేదు. బట్ ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ఒక క్వీన్ రూల్ చేయడం లేదా ఒక క్వీన్ డిసైడ్ చేయడం అనేది లేదు. బట్ ఆమె షీ వాజ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ అ రాయల్ లీనియేజ్, రాయల్ ఫ్యామిలీ కాదు, ఏం కాదు. షీ వాజ్ అ మామూలు అమ్మాయి అయి ఉంటుంది. చాలా లాంగ్ స్టోరీ ఉంది. బట్ ఒక కింగ్ ది ఏదో ఒకటి, ఆమె ఫస్ట్ క్వీన్ తో, ఆ ఫస్ట్ క్వీన్ కి చాలా ఈగో ఇవన్నీ ఉండటం వల్ల ఆమె బ్యూటీ అవన్నీ, షీఈస్ టూ ప్రౌడ్ ఆఫ్ హర్ బ్యూటీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ స్థాయి. సో ఆ కింగ్ కి కోపం వచ్చి, దట్ కింగ్ ఆల్మోస్ట్ అట్ దట్ టైమ్ రూల్డ్, ఈవెన్ ఇండియా వాజ్ అండర్ హిజ్ రూల్ in those years. So ఒక 3/4 వరల్డ్ ని, హాఫ్ వరల్డ్ ని రూల్ చేసే కింగ్ కి వైఫ్ డిజోబే అవుతుంది అండ్ పొగరు చూపిస్తుంది. అప్పుడు నీకే దేని పొగరు, బ్యూటీ కదా, ఐ విల్ గెట్ అ వుమన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ వైజ్. ఛాలెంజ్ చేసి హీ లీవ్స్ హర్ అండ్ స్టార్ట్స్ లుకింగ్. నాకు పేద అమ్మాయి అయినా పర్లేదు కానీ నాకు అన్నిటి మించి హంబల్ కూడా ఉండాలి, అన్ని నేచర్, బ్యూటీ, విజ్డమ్ అన్ని ఉండే ఒక అమ్మాయి కావాలని వెతికిస్తారు. అలా వెతికేటప్పుడు ఏదో ఒక వేరే ఊరు నుంచి ఆమె ఒక కజిన్ తోనా మామతోనా ట్రావెల్ చేసి ఈ ఊరికి వచ్చి ఉంటుంది అమ్మాయి. అదే టైంలో వీళ్ళు వెతుకుతున్నారు. సో ఆ బ్రదర్ కజిన్ ఏమంటారు, నువ్వు ఒక్క ఆమెనే నాకు ఫ్యామిలీ, నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరు, నువ్వు వెళ్ళకు అని చెప్పి బాస్కెట్ లోపల హైడ్ చేసి పెడతారు. అయినా ఆమె పక్క ఇంటి వాళ్ళందరూ చెప్తారు, లేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది చాలా బాగుంటుంది అని చెప్తే వెతికి వెళ్ళేటప్పుడు పేరు మార్చేసి దట్ బ్రదర్ ఆర్ కజిన్ హర్ రిలేటివ్ నేమ్స్ హర్ యాజ్ ఎస్తర్, బికాస్ ఇన్ హీబ్రూ ఎస్తర్ మీన్స్ స్టార్. సో హీ సేస్ యు ఆర్ మై స్టార్. నువ్వు అక్కడ వెళ్ళి ఇప్పుడు కింగ్ ముందుకు వెళ్ళేటప్పుడు నీ పేరు చెప్పకు, నువ్వు ఎవరని చెప్తే నువ్వు నీ పేరు ఎస్తర్ అని చెప్పు అని చెప్పి ఆయన పెట్టిన పేరు ఎస్తర్. So Esther literally means a star, but it was the name of this person. అప్పుడు అలాంటి ఒక పరిస్థితిలో ఆయన ఇచ్చిన పేరు అది. ఆ పేరుతో షీ గెట్స్ ఇంట్రడ్యూస్డ్ టు ద కింగ్. అండ్ కింగ్ ఎంతో థౌజండ్స్ ఆఫ్ అమ్మాయిని కలిసి అంతా ఉంటుంది. దాని రూల్ ఎలా ఉంటుందంటే, ద కింగ్ విల్ మీట్ అండ్ స్పెండ్ డే ఆర్ నైట్ విత్ ఆల్ గర్ల్స్. లాస్ట్ వరకు ఎవరి పేరు ఆయనకి గుర్తుండిపోతుంది, ఆ అమ్మాయి క్వీన్. అంటే ఒక 1000-2000 పీపుల్ ని కలిసిన తర్వాత కూడా ఒక్క అమ్మాయి గుర్తుండిపోతే షీ విల్ బి ద నెక్స్ట్ క్వీన్ ఫర్ హిమ్. సో హీ కెనాట్ ఫర్గెట్ ఎస్తర్. హీ మీట్స్ ఎస్తర్, బట్ ఆ ఎస్తర్ ఆ రోజు ఆయనతో అది అంత ఉంది. సో ద వే షీ స్పీక్స్ టు హిమ్, ద వే హీ గెట్స్ మెస్మరైజ్డ్ బై హర్ విజ్డమ్ అండ్ హర్ బ్యూటీ. ఎన్ని మందిని కలిసినా ఎస్తర్ ని హీ కెనాట్ ఫర్గెట్. సో హీ సేస్ ఎస్తర్ ఇస్ మై క్వీన్, అండ్ దట్స్ హౌ ఎస్తర్ బికమ్స్ క్వీన్. But after she becomes queen, one, he respects her because he respects her for her wisdom, her humility, anta. And in his decision making, he starts taking her advices. In those times. Up to an extent where when such ఇంత ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు, ఒక పెద్ద డిసిజన్ తీసుకోవాలనేటప్పుడు కూడా ఆమె లైఫ్ ని, ఆమె స్థాయిని, ఆమె మొత్తం అన్నిటినీ రిస్క్ లో పెట్టి కూడా ఒక జనాల కోసం ఆమె ఇలాంటి ఒక డిసిజన్ తీసుకొని ఒక మంచి చేస్తుంది. అందుకే ఆమెకి ఆ గాడెస్ స్థాయి ఇచ్చారు జనాలు. సో అవన్నీ చదివి మా మమ్మీ ఎప్పుడు, అంటే ఎన్ని క్వీన్స్ ఉన్నారు, బైబిల్లో ఉంటుంది, బైబిల్ ఈ స్టోరీ ఉంది, హిస్టారికల్లీ కూడా ఈ స్టోరీ ఉంది. ఆ టూమ్ ఉంది, ఆ మనిషి షీ హాస్ లివ్డ్. సో
that inspired her a lot, that she said, there are so many queens. I mean, did you research ఒక టైంలో నా పేరు ఎందుకు ఇలా పెట్టారని తెలుసుకున్నారా? yes. And ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఎస్థర్స్ tomb అనే ఫోటో, even many people visit that tomb even now. అచ్చా, okay. So whenever that videos or things that they share with me, I feel so proud that I have been named after such a personality. Yeah. సో ఆ పేరు ఉండటం కూడా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ. సో వెన్ యూస్ టు టెల్ మీ, సీ ఇప్పుడు ఒక మంచి పేరు రాముడు అని పేరు పెట్టుకున్నాక, ఆ రాముడులా జీవితం లేకపోతే రాముడు అని పెట్టుకుని, రాముడు అని పేరు పెట్టుకుని తప్పు పనులు చేస్తే, ఇప్పుడు అందరికీ అన్ని కల్చర్స్ లో ఉద్దేశం అదే. ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఎడితే శ్రీనివాసుడు దేవుడు కాబట్టి, లక్ష్మి, సరస్వతి, సో అన్ని సరస్వతి అని పేరు పెట్టుకుని 0 మార్క్స్ తెస్తే చదువులో బాగాలేకపోతే, అమ్మ నాన్న ఏం ఆలోచించి పేరు పెడతారు, ఆ క్వాలిటీస్ మా పిల్లల్లో ఉండాలి అనే ఒక థాట్ మీద కదా. సో మా అమ్మ నాన్న పేరు అలా, నా మమ్మీకి అయితే అలా అనిపించింది. అంటే ఎంతో బైబిల్ మొత్తం కూడా చాలా క్వీన్స్ ఉన్నారు, హిస్టరీలో ఉన్నారు, మనం చదువుతూనే ఉంటాం, వింటుంటే ఉంటాం, కానీ ఈ ఒక్క అమ్మాయి హిస్టరీ ఆమెకి చాలా నచ్చింది. సో నాకు కూతురు పుడితే ఆ కూతురు ఎస్తర్లా ఉండాలి, నేను ఆమెకి ఎస్తర్ పేరు పెడతాను అన్నట్టు ఫిక్స్ అయిపోయింది.